మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకి ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పందించిండ్రు. మెదక్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై సీఎం అలర్ట్ ప్రకటించిండ్రు. ఆ జిల్లా కలెక్టర్లని అలర్ట్ చేశాము. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిండ్రు ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. ఒకసారి లైవ్లో చూద్దాం ఏమన్నారు. ఈరోజు మెదక్ జిల్లాలో వర్షాలు భారీగా పడి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యను తెలుసుకొని వారు చెప్పడం జరిగింది. తొందరగా ప్రజలందరినీ కూడా జాగ్రత్తగా ఉండాలి. రిలీఫ్ మెజర్స్ ఏమేమి అవసరమో అన్నీ కూడా కలెక్టర్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ప్రజలకు అందించాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా దీంట్లో చొరవ తీసుకొని ఏ హెల్ప్ కావాలన్నా కానీ వారికి అందించేలాగా చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు మెదక్ జిల్లాలో వర్షాలు భారీగా పడి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యను తెలుసుకొని వారు చెప్పడం జరిగింది. తొందరగా ప్రజలందరినీ కూడా జాగ్రత్తగా ఉండాలి. రిలీఫ్ మెజర్స్ ఏమేమి అవసరమో అన్నీ కూడా కలెక్టర్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ప్రజలకు అందించాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా దీంట్లో చొరవ తీసుకొని ఏ హెల్ప్ కావాలన్నా కానీ వారికి అందించేలాగా చేయాలని చెప్పి. రైట్. ఉమ్మడి మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసిండ్రు. అధికారులు అలర్ట్గా ఉండాలి. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకొని ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కూడా మంత్రి ఆదేశించారు.